నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నైసర్గిక ప్రాంతాలు ఇవన్నీ చూసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రిచ్ ఫోనా అండ్ ఫ్లోరాని చూసుకున్నట్లయితే ఇది కూడా కాశ్మీర్ని మించినటువంటి ప్రదేశము టూరిజంకనే అనుకునేవాళ్ళం. అప్పట్లో మరి రిసోర్సెస్ కొరత వలన మరి లేకపోతే పాలకులలో ఇంపార్టెన్స్ లేకపోవడం వలన దీన్ని ఎక్కువ అభివృద్ధి చేయలేదు. బట్ మనం ఆలోచించి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయిన టూరిజంకి దీంట్లో మంచి అవకాశం అయితే ఉంది. ఒకటి ఏంటంటే టూరిజం అంటే ఆహ్లాదకరంగా అందరూ విహారయాత్రలు చేయడానికి, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా దాన్ని మామూలుగా స్పిరిచువల్ టూరిజం అంటారు, ఎకో టూరిజం అంటారు. ఇట్లాంటి వాటిన్నిటికీ మంచి ప్లేసెస్ అయితే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మరి దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిగిలిన వాళ్ళని ఇన్వైట్ చేయడానికి కూడాను మన రాష్ట్రంలో యొక్క దీన్ని చేయడానికి ఆర్థికాభివృద్ధికి అయితే చాలా అవకాశం ఉంటుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడానికి కొంతమంది ముందుకు రావాలి. ఆ క్రియేట్ చేస్తే కానీ మరి తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి భూములు ఉన్నాయి. అదే మన వాళ్ళందరూ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ కేరళకు వెళ్ళి అక్కడ బోట్లోను దాంట్లోనూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మంచి కోస్టల్ లైన్ ఉంది. ఇట్లాంటివి డెవలప్ చేసి వాళ్ళని మొత్తం అంతా చేస్తే బాగానే ఉంటుంది. ఏదో రాజమండ్రి నుంచి మరి శ్రీశైలం దాకా ఒక ప్యాకేజీ, అలాగే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ హోవర్ క్రాఫ్ట్స్ ఏవో పెట్టి కృష్ణానది దగ్గర నుంచి శ్రీశైలం వరకు వెళ్ళడానికి, అంటే ఆ పాపికొండలు అంటే గోదావరి నుంచి మనం వెళ్ళేటప్పుడు పాపికొండల సౌందర్యం అక్కడంతా ఇంకా టూరిస్ట్ స్పాట్స్ పెంచి, అలాగే మనము ఒక పక్కన చూసుకుంటే అరకు వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్. ఐ థింక్ రియల్ వింటర్ సీజన్ దీంట్లో చూస్తే ఊటీ కూడా ఎందుకు పనికిరాదని అంటారు. అట్లాగే మనకి బ్యూటిఫుల్ కేవ్స్ ఉన్నాయి. ఈ కేవ్స్ అన్నిటిని చూపించడము అంటే అసలు ఏ ప్రాంతాల్లో ప్రజలందరూ వెళ్ళి మొత్తము చేయొచ్చు, ఏ దేవాలయాలన్నింటినీ చూడవచ్చు, వాటి ప్రాశస్యాన్ని వీటి గురించి కొంచెం కనుక ఈ రెండు గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసేటైతే నాట్ ఓన్లీ రెవెన్యూ ఇన్కమ్ బాగా పెరుగుతుంది, బట్ టూరిస్ట్ అట్రాక్షన్ బాగా ఉండి దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ టూరిస్ట్ సెంటర్ని చూసి వాళ్ళు ఆహ్లాదాన్ని పొందొచ్చు, అన్ని విధాలుగా ఇది చేయొచ్చు. సో దీని మీద అసలు పొటెన్షియల్ ఎంత ఉంది అంటే మీకు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా అంతా తెలుసు మీకు. సో దీన్ని బట్టి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, దీనికి కావాల్సిన వనరులు ఏమిటి, లిమిటేషన్స్ ఏమిటి, దాని మీద. మొట్టమొదట అఫ్కోర్స్ ఇవాళ క్యాబినెట్లో ఆంధ్రాలో కూడా టూరిజం పాలసీ ఒకటి ప్రొమాల్గేట్ చేశారని విన్నాం. దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలియదు. నేను అనుకోవటం రెండు ప్రధానమైనటువంటి షార్ట్ కమింగ్స్ బోత్ అప్పుడు యునైటెడ్ ఆంధ్రాలో కానీ ఆ పైన తెలంగాణలో ఆంధ్రాలో కానీ టూరిజం డిపార్ట్మెంట్లో అట్లాగే కొనసాగుతున్నాయి. దానివల్లనే ఎంత పొటెన్షియల్ ఉన్నా టూరిజం ముందుకు పోవట్లేదు. ఫస్ట్ థింగ్ కంటిన్యూటీ లేకపోవటం. ఆఫీసర్లు 6 నెలలు, 1 సంవత్సరం, 1.5 సంవత్సరంలో ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటారు. నాకు తెలిసి కన్సిస్టెంట్గా ఒక 5-6 ఏళ్ళు ఉండి ఫోకస్ ఏ ఆఫీసరు పెట్టేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అంత టర్న్అవుట్ ఉన్నప్పుడు అది సరిగ్గా ఎప్పుడూ కాదు. కేరళలో అతని పేరేదో జయకుమార్ కేరళను టూరిజాన్ని వరల్డ్ మ్యాప్ మీద పెట్టి చాలా దానికి ప్రాముఖ్యత తెచ్చిన ఆఫీసరు ఒక టూరిజం డిపార్ట్మెంట్లోనూ అన్డిస్టర్బ్ 10 years పనిచేశాడు. 10 years. సో ఇంకా అది అట్లాగే రాజస్థాన్లో టూరిజాన్ని బాగా పైకి తీసుకుపోయి తెచ్చిన వాళ్ళు లలిత్ పవన్ అని మా బ్యాచ్మేట్. టూరిజం డిపార్ట్మెంట్లోనే 17 ఏళ్ళు పనిచేసి ఆ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఐటీడీసీ వాటన్నిటిలో కూడా చేశాడు. సో అటువంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉండి ఆ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆఫీసర్ను, కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ను అక్కడ పెట్టి దానిని చేయనంత వరకు ఇది సంవత్సరానికి ఒకడు 6 నెలలకు ఒకడు తిరుగుతూ ఉంటే అయ్యేటటువంటిది కాదు. ఇది ఫండమెంటల్గా మేజర్ ప్రాబ్లం బోత్ ఇన్
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అంతకుముందు యునైటెడ్ ఆంధ్రాలో కూడా. రెండోది చాలా మయోపిక్ లుకింగ్ ఆఫ్ టూరిజం, హ్రస్వ దృష్టి, అన్నీ మేమే చేయాలి. ఎక్కడ పట్టినా ఏపీ టూరిజం హోటల్స్ హరిత, లేకపోతే తెలంగాణ టూరిజం హోటల్స్. ప్రైవేట్ సెక్టార్ని ఎక్కడ సబ్స్టాన్షియల్గా ఇన్వాల్వ్ చేయటం లేదు. చేసిన అయింది పనికి మాలిన ఆపరేటర్లను తెచ్చి పెడుతున్నారు. లైక్ కృష్ణానదిలో అవేవో పెట్టి జట్టీలు అవి పెడితే 6 గపడం మునిగిపోయింది. వాడెవడో లోకల్ ఆపరేటరు ఏడో మినిస్టర్ను పట్టుకొని వచ్చినటువంటి వాడు. అట్లా కాకుండా నేషనల్ లెవెల్ హోటల్ చైన్స్ను వాటిని ఇన్వైట్ చేసి ఈ ఏరియా ఇస్తాం, దీంట్లో ఈ ఫెసిలిటీస్ మీరు చేయండి. చూడు, గంటికోట బ్యూటిఫుల్ ప్లేస్, బట్ అప్రోచ్ బ్యాక్ ఎవడొస్తాడు నీకు? ఆడి పోవాలి అంటే ఆ లాస్ట్ మైల్ 40 కిలోమీటర్స్ హారిబుల్ రోడ్. సో టూరిజం అనేది ఒక టూరిజం కాదు, నీ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అయి ఉండాలి. యాగంటి టెంపుల్ అది ఐ థింక్ అవుట్ ఆఫ్ ది వరల్డ్, అంత బ్యూటిఫుల్గా కొండ కోనలో ఉన్నది. ఎవరైనా వర్త్ సీయింగ్ ఇట్, బట్ యు గో దేర్, సరైన బాత్రూమే లేదు. ఈవెన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాడికి కూడా వచ్చిన రూమ్ లేదు అక్కడ. సార్ ఫర్గెట్ అబౌట్ అదర్ హోటల్స్ అండ్ అది. ఎవడొస్తాడు నీకు అక్కడికి? అటువంటి చోట్ల ఇట్లాంటి చైన్స్ ఏవైనా తీసుకొచ్చి పెట్టి వాళ్ళకు అప్పుడు ఇన్సెంటివ్స్ ఐటీసీ ఆర్ఏ తాజ్ గ్రూప్ వాడికి ఇంటెన్సివ్స్ ఇచ్చి వాడు పెట్టి ఒక క్లీన్ నీట్ హోటల్స్ 10-20 ఇటువంటి ప్లేసెస్లో వస్తే అప్పుడు వస్తారు కానీ జనాలు. లేకపోతే నీకు క్వాలిటీ టూరిజం ఉండదు. సరే ఏదో లోకల్ యాగంటిగా పక్కన ఉన్నటువంటి అన్ని విలేజెస్ వాళ్ళు వస్తారు, అది టూరిజమే, టెంపుల్ టూరిజం అంతటా జరుగుతూనే ఉంటుంది. బట్ మనం అనుకున్నటువంటి టైప్ ఆఫ్ టూరిజం కావు. అట్లాగే అవుకు దగ్గర ఉన్న రాక్ ఫార్మేషన్, మళ్ళీ అక్కడ కూడా నువ్వు ఓన్లీ యూ హ్యావ్ టు స్టే ఏపీ టూరిజం కాటేజెస్, నో వెల్ లేడ్ అవుట్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సో ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా క్రూషల్. దెన్ చెప్పుకుంటూనే ఉంటారు, అందరూ చెప్తూనే ఉంటారు, 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, బీచెస్ ఉన్నాయి, అది ఉన్నాయి. పాయింట్ ఈజ్ అదే వీడు టూరిజం కార్పొరేషన్ వాడి స్టేలో పోయి కూర్చొని ఆ పక్కనే ఉన్న బీచ్లోకి వెళ్ళిపోతే బీచ్లో ఏముంటుంది? మార్నింగు అంతా నైట్ సాయిల్ ఉంటుంది. అది తీసేసే వ్యవస్థ ఈ టూరిజం కార్పొరేషన్ వాడికి ఉండదు. వాడు ఎంతవరకు ఏంది? ఆ 4 రూములు, ఆ 4 రూములకు ఫుడ్ అరేంజ్ చేయటం ఇంతవరకే. ఆ పక్కన ఉన్న బీచ్ వాడు నా రెస్పాన్సిబిలిటీ కాదనుకుంటాడు. అంత దరిద్రంగా బీచ్ పక్కన ఉంటే ఎవడొచ్చి అక్కడికి పోతాడు? సో ఈ హోలిస్టిక్ వ్యూ మాత్రం టోటల్గా ల్యాకింగ్ ఫర్ ది గవర్నమెంట్. దీనివల్లనే టూరిజం ఆంధ్రాలో అట్లా తెలంగాణలో కూడా డెవలప్ కాలేదు. చాలా చాలా గ్రేట్ ప్లేసెస్ ఉన్నాయి. స్టిల్ టెంపుల్ టూరిజంలో ఆంధ్ర ఈజ్ నెంబర్ 1 బికాస్ ఆఫ్ తిరుపతి. అదొక్కటే. అదో మించి మిగిలిన టైప్ టూరిజంను ట్యాప్ చేసి పెద్ద నువ్వేమీ ఎక్స్ట్రాడినరీ లగ్జరీస్ పని లేదు, మినిమం కంఫర్ట్స్ కూడా ఎక్కడా లేవు. మినిమం ఏ డీసెంట్ రూమ్ టు గో ఇన్ అండ్ ఏ డీసెంట్ టాయిలెట్ అండ్ ఏ బాత్రూమ్. ఆ ఫెసిలిటీస్ హార్డ్ టు సీక్. సో ఇవి ఈ రెండు నన్ను అడిగితే మేజర్ ఇష్యూస్. ఈ రెండింటిని ఎవడు అడ్రస్ చేయటం లేదు. అంత హై లెవెల్లో మాట్లాడుతూ ఉంటే లో లెవెల్లో జరగాల్సిన ఇష్యూస్ వీటిని గురించి పట్టించుకుంటే తప్పితే టూరిజం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేదు. రెండోది అంతా ప్యాట్రనేజ్ మీద నడుస్తూ ఉంటుంది. పనికి మాల వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళను. అదో మేజర్ ప్రాబ్లం. సో ఈ ఇష్యూస్ నుంచి బయటపడినంత వరకు టూరిజం ఆంధ్రప్రదేశ్లో చెప్పటానికే కానీ రియల్గా వచ్చి చూచి ఎంజాయ్ చేసే పరిస్థితులను కల్పించిన వ్యవహారం అయితే నడవటం లేదు. చాలా మంచి ఇది చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అంటే గవర్నమెంట్ కూడాను కాన్సన్ట్రేట్ చేసి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఒక 2 to 3 years టైం స్పాన్ పడుతుంది. కానీ బట్ మన ముందరలో ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఇంకోటి ఫండ్స్. బడ్జెటే అంతా సంక్షేమానికి కమిట్ అయినప్పుడు ఇటువంటి వాటికి ఫండ్స్ కూడా ఎక్కడ వస్తాయి? అది కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టుకొని చేయాలి. కరెక్ట్. అందువల్ల మనకి ఏంటంటే ఎకో టూరిజము, తర్వాత ఏమో హెల్త్ టూరిజం.
ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కేరళలో ఆయుర్వేదిక్ ఇదంతా బట్ అట్లాగే ఆంధ్ర తెలంగాణలో కూడా హెల్త్ టూరిజంని డెవలప్ చేయొచ్చు. ఇదే ఇక్కడున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. సేమ్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఫాలో చేసుకుంటే అది బాగానే ఉంటుంది. అట్లాగే స్పిరిచువల్ టూరిజమును, తర్వాత మరి యంగ్ పీపుల్కి కావాల్సి వచ్చినట్టు మన సీ సైడు ఇవంతా వచ్చి బీచెస్ని డెవలప్ చేసి వాటినంతా చూసుకోవడం. ఎందుకంటే మనకి ఎక్కడ చూసుకున్నా కొన్ని బీచెస్ అయితే పీపుల్ దే జస్ట్ గో అండ్ ఎంజాయ్. అట్లాంటి ఫెసిలిటీ వల్ల మీరు చెప్పినట్టు ఎక్కడైతే ఆ ఫెసిలిటీ ఆఫ్ స్టేయింగ్ అనేది ప్రొవైడ్ చేయగలిగారో రీజనబుల్, మరీ టాప్ క్లాస్ లేకపోయినా కామన్ మ్యాన్ కెన్ గో అండ్ స్పెండ్ హిస్ టైం. వాళ్ళకి హెల్త్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మంచి సజెషన్స్ ఇచ్చారు. చూద్దాం మరి భవిష్యత్తులో మరి 2 రాష్ట్రాల మీద టూరిజం మీద ఏ విధంగా రెవెన్యూ డెవలప్ చేసుకుని యాజ్ ఎ టూరిజం హబ్ కింద ఈ 2 రాష్ట్రాలు డెవలప్ అవుతాయి అనేది. నమస్కారం.